ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వము ఏదో ఒకటి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ఒకటి వార్తలు తెస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ మధ్యన ఈ 4-5 రోజుల నుంచి చూస్తున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఈ రోజున పెట్రోలు డీజిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న 2 వీలర్స్ కాడించి రైతులు మరి వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లలో కానీ, అదేవిధంగా ఆటోలు నడుపుకుంటున్నటువంటి మరి పుట్టకూట కోసం ఆటోలు నడుపుకునే డ్రైవర్లు అయితేనేంటి, ట్యాక్సీలు అయితేనేంటి, అదేవిధంగా కార్లు, డిఫరెంట్ అని ఏ వాహనమైనా ఈ రోజున ఇంధనం లేనిది చాలా ఇబ్బంది. అలాంటిది ఈ ప్రభుత్వము కృత్రిమంగా వీళ్ళే షార్టేజ్ను సృష్టించారు. కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించి వేల కోట్లు వీళ్ళ జోబులు నింపుకునేదానికి ఇవన్నీ కూడా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. చాలామంది పెట్రోల్ బంకుల దగ్గర రాత్రి బౌళ్ళు బారులు తీరి వాళ్ళు కొంతమందికి పోయకో మరలా సరిపోకుంటే మరలా ఉసూరుమని ఎనికిపోవడం, ఎక్కడో పెట్రోల్ అయిపోతే ఆటోలను వాహనాలను తోసుకుని పెట్రోల్ బంకుల దాకా రావడము. ఎందుకంటే వాహనం లేనిది పెట్రోల్ పోయామని చెప్పేసి అంటున్నారు ఆటోలు వాళ్ళకి. ఆ వాహనం తీసుకురావాలి, లేకపోతే చిన్న డబ్బా తీసుకుని పోతే మీరు ఎక్కడన్నా అమ్ముకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళ మీద అనుమానంతో అసలు వాళ్ళకు ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏది కూడా ఇవ్వకపోవడం మూలాన వాళ్ళైతే ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది. 2-3 కలిసి దాన్ని తోసుకురావడం జరిగింది పెట్రోల్ బంకుల దగ్గరికి. ఇదంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, డ్రామాలు, కృత్రిమ కొరత సృష్టించడం జరిగింది. ఎక్కడా లేకుండా ఎక్కడ అవుతుంది? మరి ఆ కుట్రలో, ప్రభుత్వ కుట్రలో మరికి ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు అన్ని దగ్గరలా ఏంటి ఇలాగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి మరి అడిగితే దానికొక ఇది రాద్ధాంతం మేము అందరికి ఇస్తున్నాం అని చెప్పి షో చేయడం. ఎక్కడైనా ఒక సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే వాళ్ళు జాయింట్ కలెక్టర్సో లేకపోతే సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి పోయి చూసి వాళ్ళ మీద విజిలెంట్గా ఉండి సూపర్వైజ్ చేసి సిస్టమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక సవతి తల్లి ప్రేమగా చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ. ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళని ఒకేసారి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా మెరిట్ ప్రాతిపదికన వాళ్ళందరినీ నియమిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు కాదు. ప్రజలలో ఒక భాగమే, అందరూ ఉద్యోగులైనా ప్రజలైనా ఒక భాగమే, కానీ ఏదో ప్రజలను తీసుకొచ్చి పెట్టలేదు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చారు. అయినా కూడా వాళ్ళ మీద సౌతి తల్లి ప్రేమ. వాళ్ళని కావాలని అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ని పక్కన పెట్టి వాళ్ళకు నానా రకాలుగా మరి ఎట్లంటే వాళ్ళని చెప్పాలంటే ఒక విధంగా కూలీల్ని, వలస కూలీలు ఉంటారు చూడండి, ఆ కూలీల్ని ఒక దగ్గర నుంచి ఒకరికి దగ్గరికి డిప్యూట్ చేసే టైపులో. అంటే ఈ పెట్రోల్ దగ్గర, డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీళ్ళని వాడాలా అనేటువంటి ఉద్దేశంగా రాత్రి 8 నుంచి పొద్దున్న 8 దాకా మీరు కాపలా గాయండి అని చెప్పేసి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను ఒక పక్కన చిన్న చూపు చూస్తేనే మరలా వీళ్ళ అవసరాలు వాడుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైంది మీకు తెలియదా? వాళ్ళు ఎప్పుడన్నా మీరు గుర్తిస్తున్నారా అవసరం ఉన్నప్పుడు తప్ప? అది కూడా ఏదో వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ను పక్కన పెట్టి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తీసుకొచ్చి సైడ్ ట్రాక్ చేసి ఎవరో చేయవలసిన పనులకి వీళ్ళకి అంటగట్టి వాళ్ళతో పనులు చేయిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ సబబు అని అడుగుతున్నా నేను ప్రభుత్వాన్ని.
అదేవిధంగా మరి శివరాత్రి సమయంలో కూడా చూసాం, కొన్ని గుళ్ళ దగ్గర డ్యూటీలు ఏ డ్యూటీలు ఏదన్నా మరి అక్కడ వచ్చినటువంటి ప్రజల సౌకర్యార్థం మామూలుగా డ్యూటీలు వేశారా? అది కాదండి. ఏదో మన వీళ్ళు ఉంటారు చూడండి, చప్రాసీలు, వీళ్ళు చిన్న తరగతి ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళ స్కావెంజర్స్ వాళ్ళలాగా వీళ్ళని బాత్రూముల దగ్గర డ్యూటీలు వేయడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఒక్కొక్కరు పీజీలు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వాళ్ళు వస్తే వాళ్లకు బాత్రూముల దగ్గర కాపలా డ్యూటీలు వేసిందండి ఈ యొక్క ప్రభుత్వం. ఎక్కడ పోతుంది ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద? ఇంత చిన్న చూపు ఏంటి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు అంటే? ప్రతిదానికి వాళ్ళేనా? అంతేకాదు, ఈ రోజున కొన్ని శాఖలలో షార్టేజ్ ఉన్నారని నెపంతో దాదాపు 6,200 మంది గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్ని వివిధ శాఖలకి డిప్యుటేషన్స్, అంటే అదే చెప్తున్నాను కదా నేను, కూలోళ్ళకు ఇక్కడ పని లేకపోతే ఇంకొక దగ్గరికి పంపిస్తారు. ఆ స్టైల్లో వీళ్ళని ఉద్యోగస్తులను కూడా వలస కూలీల మాదిరిగా అక్కడికి ఇక్కడికి ఈ ప్రభుత్వము డిపెండ్ చేస్తూ వాళ్ళు చేయవలసినటువంటి ఏదైతే అసలైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టేసి ఇతర శాఖల్లో ఎక్కడో సంబంధం లేనటువంటి, ఎక్కడో వాళ్ళకు దాంట్లో ఎక్స్పీరియన్స్ మరి ట్రైనింగ్ లేనటువంటి ఉద్యోగాలు చేయమని చెప్పేసి పంపిస్తూ ఉంది. ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ విధంగా ఈ ప్రభుత్వము డిప్యుటేషన్ల పేరుతో నీకు అక్కడ వేకెన్సీస్ ఉంటే వీళ్ళని మీరు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి భావిస్తే ఈ ఉద్యోగస్తులకు అక్కడ పర్మనెంట్గా షిఫ్ట్ చేయండి. పర్మనెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగస్తుల్ని అక్కడికి పంపించి ఆ శాఖల్లో విలీనం చేయండి. ఆ శాఖ ద్వారా శాలరీస్ ఇప్పించండి. ఆ శాఖకి ఇంకా వాళ్ళు అదే శాఖలో ఇంకా పనిచేయడం మూలన వాళ్ళ యొక్క పనితనం మెరుగుగా ఉంటుంది. అంతేకాని రోజుకు ఒక దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి చేసేటువంటి పనిని పక్కన పెట్టేసి ఎక్కడ కావాలంటే అక్కడికి ఏదో రకంగా వాళ్ళని పక్కా డ్యూటీలు వేసి అవమానపరచడం అనేది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. దీన్ని కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క ఆ ఉద్యోగస్తుల గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని పర్మనెంట్ ప్రాతిపదికన ఎక్కడైనా కానీ అలాట్ చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభు, ఇదేంటి మేము అక్కడ ఇక్కడ రోడ్డు మీద ఎక్కడంటే ఎక్కడ మమ్మల్ని పంపిస్తున్నారు అనేటువంటి విధానాన్ని వాళ్ళు మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి చాలా చాలా అంటే చాలా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ రోజున జనగణనని చేస్తున్నారు ప్రభుత్వం, సెన్సస్. రేపటి నుంచి మళ్ళా ఒక 15 రోజుల దాకా మన దగ్గర చేస్తారు. అదంతా కూడా ఇంతకుముందు ఎవరు చేసేవాళ్ళు? టీచర్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్స్ని కాదని చెప్పేసి అది కూడా ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో మరి ప్రభుత్వం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పంపిస్తుంది. ఇది ఒక్కటే కాదండి, ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఏది మరి సర్వే చేయాలన్నా కూడా ఆ సర్వేకి మరి వాళ్లకు ఇంటింటికి పంపించేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళని ఉద్యోగులుగా చూడకుండా మరి ప్రభుత్వం వాళ్ళ ఉసురు పోసుకుంటూ ఉంది. వాళ్ళకు ఒక శాఖ ఉంది. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి 10-11 మంది ఆ ఉద్యోగస్తులకి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క సెక్రటరీ లాగా వాళ్ళని విభజించి వాళ్ళకు ఒక జాబ్ చార్ట్, వాళ్ళు ఏం చేయాలా, ఏ శాఖల్లో పనులు చేయాలా అనే జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కాదని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఏ ఒక్క కోరికను కూడా నెరవేర్చట్లా. వాళ్ళకి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వట్లా. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే
మరి రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లో శాలరీస్ ఇస్తున్నారు, మాకు జూనియర్ అసిస్టెంట్ లాగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారో అది కన్సిడర్ చేయట్లా. సరే, మహాప్రభు మమ్మల్ని మీరు ఆడిపోసుకోకుండా ఒక శాఖలో మమ్మల్ని పెట్టి అక్కడే పర్మనెంట్గా పెట్టండి అంటే అది కూడా తీర్చట్లేదు. ఏది కూడా వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగస్తుల్లాగా ఈ ప్రభుత్వం ఏ రోజు కూడా చూడట్లా. అంటే వీళ్ళకు కష్టకాలాల్లో లేకపోతే వీళ్ళ యొక్క అవసరాల్లో వచ్చినప్పుడు వీళ్ళని సాధించేదానికి వాళ్ళకు డ్యూటీలు వేస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వం ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక గ్రామ సచివాలయాలు కాదు, మిగతా ఉద్యోగ వ్యవస్థలంతా కూడా ఉద్యోగస్తుల్ని పెన్షనర్స్ని కూడా ఏ ఒక్క హామీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చట్లా. మేము వస్తానే చేస్తామన్న పనులు 2 సంవత్సరాలు అయినా కూడా ఇవ్వట్లా. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా పే చేయట్లా. దాదాపు ఈ రోజున 40,000 కోట్ల దాకా ఆ యొక్క బకాయిలు ఉన్నాయి. రావాల్సినటువంటి డిఆర్ ఇవ్వట్లా, పిఆర్సీ ఇవ్వట్లా, ఐఆర్ ఇవ్వట్లా. వాళ్ళ సొమ్ము దాచుకున్నటువంటి సొమ్ము జీపీఎఫ్లు కానీ లేకపోతే ఇంకొక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా మరలా మేము ఉద్యోగస్తులు బాగా చూసుకుంటామంటారు. ఇదేనా మీరు బాగా చూసుకునే పద్ధతి అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఉద్యోగస్తులకు పెన్షనర్స్ తరఫు నుంచి కూడా నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎక్కడో చెప్తూ ఉన్నాడు 99% రెవెన్యూ అంతా కూడా ఉద్యోగస్తుల జీతాలకే సరిపోతుందని చెప్పేసి. అంటే దేశంలో నువ్వు ఒక్కడవే జీతం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఈ కుటుంబ ప్రభుత్వం ఒకటే ఇస్తా ఉందా? ఇతర రాష్ట్రాలు ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు శాలరీస్ ఇవ్వట్లేదా, పెన్షన్స్ ఇవ్వట్లేదా? ఉద్యోగస్తులకి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వము అసలు ఆ సీట్లో కూర్చునేదానికి అర్హత లేదంట. నేను ఈ సందర్భంగా ఎప్పుడు కూడా ఉద్యోగుల మీద పడి మొత్తుకోవడం తప్ప, ఉద్యోగులు అంటే ఎవరు? మీలో భాగమే. మీలో ఒక పైసా ఏది ఖర్చు పెట్టినా, మేము మినిస్టర్లు ఖర్చు పెట్టినా, ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టినా, సీఎం ఆఫీసులో కాఫీ దాపించినా, మరి ఏది చేసినా కూడా ఈ యొక్క ఉద్యోగుల జీతాల్లోనే మీరు రాస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఉద్యోగుల జీతాల్లోనే చూపిస్తారు. చూపెట్టేది ఇంత అవుతుంది అంత అవుతుంది అంటున్నారు. ఏమన్నా మీరు వచ్చిన తర్వాత జీతాలు పెంచారా? డిఏలు పెంచారా? పిఆర్సీలు ఇచ్చారా? మాకొక్కరికే ఏం చేయట్లేదండి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి అందరికీ కూడా సకాలంలో డిఏలు ఇస్తూ ఉన్నారు. ఎంతసేపు మరి ఉద్యోగస్తుల మీద పడి ఏడుపు ఏంటో నాకేం అర్థం కావట్లే. ఈ ప్రభుత్వం మీకు చేత కాకపోతే తప్పకుండా వేరే ప్రభుత్వం వచ్చి ఇస్తుంది మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, లేకపోతే పిఆర్సీలు కానీ, డిఏలు కానీ. అంతేగాని ప్రతి మీటింగ్లోనూ ప్రతి దగ్గర కూడా ఉద్యోగులకే సరిపోతుంది, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది అంటే ఉద్యోగులేమో అందరూ అప్పులు చేసుకు మరి వాళ్ళకి వచ్చేటువంటి శాలరీస్ ఎంత, వాళ్ళకి బతకడానికి ఈ రోజున సరిపోవాలి కదా. ప్రతి ఒక్క వస్తువు ఈ రోజున మీరు పెంచేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏ కూరగాయలు కొనాలన్నా కూడా డబల్ త్రిబుల్ అయిపోయాయి. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మీరు మరి జీతాలు మామూలుగా ఇచ్చినా సరిపోతుంది కానీ దేశంలో అందరూ పెంచే విధంగా చేయకుండా మీరు ఒక్కరే ప్రభుత్వాలు రన్ చేయట్లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. ఏ శాఖ ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉద్యోగే. కాబట్టి గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డుల్లో సచివాలయాల్లో కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. వాళ్ళ కూలీలుగా మాత్రం మీరు ట్రీట్ చేయకుండా వాళ్లకు తగిన వాళ్లకు ఏదైతే జాబ్ చార్ట్ ఉందో ఆ ప్రకారంగా మీరు వాళ్ళకి పనులు
చేయించుకోండి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.